హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఉదయం ఒక సంఘటన జరిగిందండి. ఈ వీడియో అందరికి ఉపయోగపడుద్ది. స్కిప్ చేయకుండా చూడండి. మా బావగారికి అయితే ఎస్బీఐ క్రెడిట్ కార్డు వాళ్ళు ఫోన్ చేశారండి. ఇక క్రెడిట్ కార్డు వాళ్ళే కదా అని చెప్పి ఫోన్ ఎత్తాడు. ఫోన్ ఎత్తేసరికి బండి మీద వెళ్తా ఫోన్ ఎత్తాడంట. ఫోన్ ఎత్తినందుకు 25,000 డబ్బులు కట్ అయిపోయినాయండి. ఇదేంది ఫోన్ ఎత్తే డబ్బులు కట్ అయిపోయినాయి, దాని తర్వాత చూసుకుని అమ్మటే మళ్ళీ దాంట్లో ఉన్న డబ్బులన్నీ ఇంకా మా ఆయనకు కొట్టేశాడు. ఇంకా డబ్బులు ఫోన్లో ఉంచుకుంటే డబ్బులు కట్ అయిపోతున్నాయి అని చెప్పి డబ్బులు కొట్టేసి మళ్ళీ అమ్మటే పోలీస్ స్టేషన్కి వెళ్ళారండి. సిఐ సుబ్బరాజు గారికి కంప్లైంట్ ఇస్తే ఆయన సరే చూద్దాంలే అని చెప్పి ఆయన అన్నాడంట, చదువుకున్నవాడివే కదా, ఇలా ఫోన్లు ఎత్తే నీకు ఈరోజు ఆదివారం అయితే ఎవరు ఆఫీస్ వాళ్ళు ఫోన్ చేస్తారు నీకు, నువ్వు అలా ఫోన్ ఎట్లా ఎత్తావు, పక్క చెప్తానేమన్నారు కదా గవర్నమెంట్ వాళ్ళు అన్నారు. నిజమేనండి, సైబర్ నేరగాళ్ళు ఫోన్ చేస్తున్నారని ఎత్తకూడదు అని చెప్తూనే ఉన్నారు. మన మీద ఇదంతా సుత్తేలే కదా అని చెప్పి ఎత్తకుండా మనమేమో అవన్నీ పట్టించుకోం కదా, ఎత్తకుండా ఉండాల్సింది. కానీ అదే క్రెడిట్ కార్డు వాళ్ళు అని చెప్పి ఎత్తాడు. 25,000 కట్ అయిపోయినాయండి. ఇది చాలా, ఇప్పుడు ఎన్ని రోజులు సంపాదించుకోవాలి మళ్ళీ తర్వాత మళ్ళీ వేరే అతను మాకు తెలిసిన ఆయన ఆర్ఎంపీ డాక్టర్, తనకి 30,000 కట్ అయిపోయినాయంట ఫోన్ ఎత్తినందుకు. ఇప్పుడు ఇలా చేస్తున్నారండి. ఫోన్లు ఎత్తితే కూడా మరి ఏ నెంబర్ నుంచి కొత్త నెంబర్లు వస్తే ఎవరు కూడా ఫోన్లు అయితే ఎత్తమాకండి. ఇలా డబ్బులు అయితే కట్ అయిపోతున్నాయంటే ఇది అందరికీ ఉపయోగపడుతుందని చెబుతున్నాను. రేపైతే ఇంకా పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్తే మరి ఆయన కంప్లైంట్ తీసుకుంటాను, చూద్దాంలే అన్నాడంట. దయచేసి వాళ్ళు కూడా చూసి కొంచెం ఏదన్నా దొరికితే ఆ దొంగలు ఎవరో పట్టుకుంటే సరిపోయిద్ది. డబ్బులు అయితే ఇట్లా కట్ అవుతున్నాయి అంటే అందరూ కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇది లైక్ చేయకపోయినా పర్వాలేదు, అందరికీ షేర్ చేయండి, ఉపయోగపడిద్ది. సరేనండి, బాయ్.